ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు రోజురోజుకి మలుపు తిరుగుతున్నాయి. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధమైంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల కేటాయింపు విషయంలో వైఎస్ జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కొద్ది రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దివంగత సీనియర్ మంత్రి కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్కు ఏలూరు లోక్సభ నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు అప్పగించారు. శ్రీధర్ సైతం వచ్చే ఎన్నికల్లో ఏలూరు వైసీపీ ఎంపీ టికెట్ తనదే అన్న ధీమాతో నియోజకవర్గంలో జోరుగా ప్రచారం మొదలుపెట్టేశారు. అయితే శ్రీధర్కు ఏలూరు లోక్సభ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంపై వైసీపీలో సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. కోటగిరి శ్రీధర్ సిట్టింగ్ టీడీపీ ఎంపీ మాగంటి బాబుకు సరైన ప్రత్యర్థి కాదన్న వాదన బలంగా వినబడుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో సమయానికి ఏలూరు ఎంపీగా బలమైన సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడిని రంగంలోకి దించేందుకు జగన్ సన్నద్ధమయ్యారు. ఆళ్ల నాని ఎమ్మెల్సీగా ఎన్నికైనందున కోటగిరి శ్రీధర్కు ఏలూరు అసెంబ్లీ టికెట్ను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఏలూరులో కోటగిరి ఫ్యామిలీకి బలమైన అనుచర వర్గం ఉంది. దీంతో పాటు ఆళ్ల నాని అనుచరులు కూడా శ్రీధర్కు వెన్నుగా నిలుస్తారని వైసీపీ భావిస్తోంది. గత ఎన్నికల అనుభవ దృష్ట్యా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.